స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి వాళ్ళ అమ్మగారు ఇన్స్పెక్టర్ కావ్య ఎంత మంచావిడో, ఎన్ని సేవలు చేసిందో, ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు చెప్పాలి అని జగదాత్రి అనుకుంటే కరెక్ట్గా అదే టైంకి తాయారు అక్కడికి ఎంటర్ అవుతుంది. వచ్చి ఇంకొక పాత కేసుని అయితే అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కేస్ డీటెయిల్స్ ప్రకారం ఏంటి అంటే, ఒకప్పుడు ఇన్స్పెక్టర్ కావ్య ఒక కేసుని డీల్ చేసింది. ఫ్యాక్టరీ షార్ట్ సర్క్యూట్ అయి ఫైర్ యాక్సిడెంట్ వల్ల తగల పడిపోయింది. దానివల్ల ఆ ఫ్యాక్టరీలో ఉన్న కూలీలు, ఆ ఫ్యాక్టరీకి ఎవరైతే వెళ్తారో వర్కర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా వరకు తీవ్రంగా నష్టపోయాయి. అందులో తప్పు ఖచ్చితంగా ఓనర్స్దే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలి అని చెప్పి కావాలనే ఫైర్ యాక్సిడెంట్ చేశారు. ఆ విషయం ఇన్స్పెక్టర్ కావ్యకి తెలిసిన అప్పటి మినిస్టర్ దగ్గర డబ్బులు తీసుకొని కావాలనే ఆవిడ అబద్ధం చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట జగదాత్రి. మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు నాన్న, నాన్న నువ్వైనా చెప్పు, వారు చెప్తుంది కరెక్టేనా అంటారు. ఈ కేసు గురించి నాకంతా తెలుసమ్మా, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏదో ఏదో అయ్యింది, అదేంటో నాకు కూడా తెలీదు అని చెప్పేసరికి ఒక్కసారిగా పాపం జగదాత్రి షాక్ అయిపోతుంది. ఇంక ఇదంతా విన్న వాళ్ళైతే ఒక్కసారిగా చూడండి, ఈ వీరనారి అవార్డు అనేది చాలా అంటే చాలా నీతి నిజాయితీ పరులకి ఇవ్వాలి. మీ అమ్మగారు లాంటి నీతి లేని వాళ్ళకి మేము ఈ అవార్డుని ఇవ్వాలి అని అనుకోవటం లేదు. కాబట్టి ఏమీ అనుకోవద్దు. మీ అమ్మగారిలా కాకుండా మీరు కూడా హ్యాపీగా నిజాయితీగా బతకండి, నిజాయితీ లేకుండా బ్రతకండి అని చెప్పి వాళ్ళంతా స్ట్రాంగ్గా వాదించేసరికి పాపం జగదాత్రి అయితే ఏమీ మాట్లాడకుండా అక్కడిని వెళ్ళిపోవాలనుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా మీననైతే కిడ్నాప్ చేసేస్తాడు శ్రీవల్లిని. ఇంకా శ్రీవల్లి కిడ్నాప్ అయిందని చెప్పి వీళ్ళైతే బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళి ఇంకా అలా అందరూ చూస్తుంటే జేడీకేడి ఏమో బయలుదేరుతారు. జగదాత్రి కేదార్ జేడీకేడిగా బయలుదేరి కౌశికి ద్వారా ఇదంతా తెలుసుకున్నట్లు నటిస్తారు. సో ఓకే, అయితే మనం ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే ఒక ప్లాన్ వేసుకుంటారు. రమ్యని మన టీంలో ఒకరు కిడ్నాప్ అవ్వాలి, లైక్ ఇప్పుడు మీనన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే నిజాలు బయట పడాలి అంటే మనలో ఒకరు కిడ్నాప్ అవ్వాలి అని చెప్పి రమ్యని కాలేజ్ గోయింగ్ గర్ల్ స్పెట్స్ పెట్టి అస్సలు గుర్తుపట్టడానికి లేకుండా చేసేస్తారు. సో రమ్య చూడ్డానికి అచ్చం ఒక కాలేజ్ గర్ల్లా ఉంటుంది. సో వెంటనే వీళ్ళేంటి, ఒక్క అమ్మాయి మిస్ అయింది, ఒక్క అమ్మాయి కావాలరా అని చెప్పి ఇంకా అలా ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే కరెక్ట్గా రమ్య కనబడుతుంది. ఎస్, మేము అనుకున్నదే కనపడింది. ఇప్పుడు ఇవన్నీ మా చేతిలోండి ఎవ్వరు కాపాడలేరు అని. సో ఇంక వెంటనే రేయ్ ఆ అమ్మాయి ఎవరో చూపించండి నేను మీనని అడిగేసరికి ఇంకా అమ్మాయి ఫోటో అయితే చూపిస్తారు. చూపించేసరికి మీనన్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. రేయ్ తను తను జేడీ టీంలో మెంబర్ రా, తను జేడీ టీంలో మెంబర్ అంటేనే అర్థమవుతుంది కదరా, వెంటనే వెంటనే జేడీ కూడా మీ వెనకాలే వచ్చి ఉంటుంది, తన్ని వెంటనే కట్ని పెట్టి ఆపండ్రా అని గట్టిగా చెప్తాడు. ఇంకా వెంటనే అలా ఆ రౌడీలు మీ వెనకాల ఒక కార్ ఫాలో అవుతుంది కదా అంటే ఎస్ ఫాలో అవుతుంది అంటారు. అయితే వెంటనే వెళ్ళి ఆ కార్ని ఆపండి అని ఆ కార్లోనే జేడీకేడి ఉంటారేమోనని కాన్ఫిడెంట్గా చూసేసరికి ఒక్కసారిగా మీనన్ స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఆ కార్లో జేడీకేడి ఉండరు, కేవలం కిరణ్ మాత్రమే ఉంటాడు. కిరణ్ని చూసి ఒక్కసారిగా ఇంక షాక్లో ఉంటే, ఏంటి మీనన్, మీరు జేడీకేడి మిమ్మల్ని చూసి షాక్ అవుతారు అనుకున్నావు కదా, కానీ కాదు, నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి మా జేడీ మేడం అడుగుపడుండాలి అని అంటారు. వెంటనే అలా జేడీ కేడి ఇద్దరు కలిసి ఇంకా అలా ఆ మహల్లోకి, ఆ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఇంకా సీక్రెట్గా అడుగు పెట్టేసేసరికి ఇంకా శ్రీవల్లి ఏమో అలా మెలకువలో ఉంటుంది కాబట్టి శ్రీవల్లి చూస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని అడుగుతుంటే డిప్యూటీ కలెక్టర్ కొడుకు మాత్రం అలా చూస్తూ ఉంటారు శ్రీవల్లి వైపు. మీరు మీరు స్పృహలోనే ఉన్నారా అని అంటుంది శ్రీవల్లి. అవును, వీళ్ళు నిద్రపోవడానికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, నేను వేసుకున్నట్టు నటించాను కానీ వేసుకోలేదు అని అంటారు.
డిప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ. సరే, ఇప్పుడు ఇప్పుడు మనం బయటికి ఎలా పడాలి? ఈ జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా మా మా అక్కకి తెలిసేలా చేయాలి అని చెప్పి పాపం శ్రీవల్లి అలా ఆలోచిస్తూ ఉంటే సింహంలా దూకుతూ వస్తుంది జేడి. మీనన్ ఈ ఫామ్ హౌస్ గురించి జేడీకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. కానీ ఈసారి జేడీకి నాకు మాత్రం గట్టిగానే యుద్ధం జరుగుతుంది అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా వెంటనే అలా రంగంలోకి దిగుతాడనమాట మీనన్. మీనన్తో పాటు ఇంకా అలా జగదాత్రి కూడా వెంటనే హ్యాపీగా రంగంలోకి దిగుతుంది. ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఏంటి జేడి, నువ్వు నన్ను వదిలిపెట్టవా? ఎప్పుడు నాపై ఇలానే దండయాత్రలు చేస్తూ ఉంటావా? కరెక్ట్ కాదు జేడి, కరెక్ట్ కాదు అని అంటాడు. నీలాంటి వాడు మారినంత వరకు నేను ఇలాగే ఉంటాను. ఎంతైనా సరే కొంతమంది పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు అన్నట్లు నువ్వు కూడా ఇలాగే. నేను ఎంత నిన్ను కంట్రోల్ చేద్దామనుకున్నా, ఎంత నిన్ను క్రైమ్ చేయకుండా ఆపుదామనుకున్నా, నువ్వు మాత్రం క్రైమ్ చేయకుండా ఉండటం లేదు కదా. అందుకే నీకు మంచి వాళ్ళకి మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళకి చెడ్డదాన్ని అని చాలా గట్టిగా చెప్తుంది జేడి. నాకు తెలుసు జేడి, నీ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నా జాగ్రత్తలను నిన్నాను. అయినా అందరూ ఇక్కడ లేరు, ఫామ్ హౌస్లో ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ ఎవరిదో తెలుసా? ఈ రాష్ట్రాన్ని శాసించే అని చెప్పి ఇంక సీఎం పేరైతే చెప్తారు. ఒక్కసారిగా అది విని షాక్లో ఉండిపోతారు జగదాత్రి, కేదార్. ఇంకా అలా జేడి వాళ్ళందరినీ తప్పించుకొని వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా సీఎం అయితే వస్తాడు. ఏంటి జేడి అలా చూస్తున్నావు? చూడు, నువ్వు ఎంతైనా ఒక పోలీస్ ఆఫీసర్వి కాబట్టి ఇప్పుడు నువ్వు నువ్వు నా దగ్గర ఉండడం కరెక్ట్ కాదు అని అంటారు. అయినా ఒక రాష్ట్రాన్నే శాసించే స్థాయిలో ఉన్నారు మీరు. అలాంటిది మీరు మీరు ఇంత నీచానికి ఒడిగడతారా? 25 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించి అక్రమంగా ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారా? ఇది మీకు కరెక్టేనా? న్యాయం అనిపిస్తుందా అని అడుగుతుంది జగదాత్రి. ఏంటి జేడి, న్యాయాన్యాయాల గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేము అసలు ఎందుకు ఇందులోకి వస్తాం? డబ్బు కోసం. డబ్బు ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి బిజినెస్ ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడు ఎలక్షన్స్కి మాకు ఫండ్ దొరికేది ఇలానే కదా. ఇలాంటివి చేయకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? డబ్బులు ఖర్చు పెట్టకపోతే మమ్మల్ని ఎవరు గెలిపిస్తారు అని మాట్లాడుతుంటే జేడీకి కోపంతో రగిలిపోతూ చాలా కోపం వస్తుంది జేడీకి. ఏంటి జేడీ, కొట్టేటట్టు చూస్తున్నావు? అయినా నువ్వు నేను చెప్పింది చేయాలి, నా ముందు తల దించుకొని ఉండాలి. ఎందుకంటే నన్ను రెస్పెక్ట్ చేయడం నీ డ్యూటీ కాబట్టి. అర్థమైందా అని అంటారు. ఇంకా వెంటనే అలా జేడీ అయితే, చూడు, ఇక్కడేం జరగట్లేదు. ఇది కేవలం జస్ట్ ఒక ప్రైవేట్ విల్లా అంతే. కాబట్టి ఇక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. ఇక్కడ జరిగిందంతా మర్చిపో, లేకపోతే చచ్చిపోతావు అని అంటారు. చచ్చిపోతానా సార్? నిజంగా? సరే, చావు ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకుంటున్నాను. ప్రజల సొమ్ముని, రక్తాన్ని తాగుతూ మళ్ళీ ప్రజలకేదో మేలు చేసేస్తున్నట్టు ఇలాంటి ఇలాంటి డబ్బులు తింటూ చాలా అంటే చాలా పెద్ద పాపమే మూట కట్టుకున్నారు. కానీ ఈరోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి ఇంకా అలా జేడీ అయితే మీనన్ని గట్టిగా పట్టుకొని ఇంకా వాడి మెడ పట్టుకొని ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే సీఎం, ఏయ్, మీనన్ని వదలకపోతే, వీడు నాతో రాకపోతే వీడిని ఇక్కడే చంపేసి వెళ్తాను. ఆత్మరక్షణ కోసం ఆపరేషన్ డ్యూటీగా చంపానని చెప్తాను. అప్పుడు మీకు ఎవ్వరు దిక్కుండరు అని చాలా గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా మీనన్ కిడ్నాప్ అయ్యాడని చెప్పి, మీనన్ని కత్తిపెట్టి బెదిరిస్తుంది అని చెప్పి షాక్లో ఉండిపోతారనమాట. ఆ సీఎం, వదిలే, మీనన్ని వదిలే వదిలే అని అంటారు. వదలాలి అంటే చెప్పాను కదా సార్, మీరు ముందు ఇక్కడి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎలా దించాలో ప్రజలు ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారు. పైకి మంచి వాళ్ళ బిల్డప్ ఇస్తూ లోపల ఇన్ని స్కామ్లు చేస్తున్న వీళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడని చెప్పి ఇంకా అలా ఆ ఆర్గన్ ట్రాఫికింగ్ ముఠా అందరూ వెనకాల మీనన్ ఉన్నాడని తెలిసి ఇంకా మీనన్ని
తగిన బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. ఇప్పుడు వీడు బ్రతికుంటే మనకేం లాభం? ఏ లాభం లేదు. కాబట్టి వీడిని చంపేద్దామని చెప్పి ఇంకా అలా మీనన్ని టప్పని గన్తో షూట్ చేస్తారు. ఇంకా వెంటనే అలా మీననైతే పడిపోతాడు. వీడు బ్రతికి ఉండాలి, కానీ అది మన దగ్గరే ఉండాలి. మీనన్ బ్రతికున్నాడని ఎవ్వరికీ తెలియకూడదు. జాగ్రత్త పడికేడి అని అంటారు. తప్పకుండా అని చెప్పి ఇంకా అలా మీనన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో